హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సూపర్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన సింప్లీ సూపర్ రెసిపీస్లో స్పెషల్ రెసిపీ చికెన్ లెగ్ ఫ్రై. ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే ఈ లెగ్ ఫ్రైని ఇప్పుడు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు లెగ్ ఫ్రై ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను లెగ్ ఫ్రై కోసం ఒక 12 జాయింట్లు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను చిన్న టేబుల్ స్పూన్తో వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రై కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పడిపోతుందని నేను చిన్న స్పూన్తో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. పసుపు కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలోనే యూస్ చేస్తున్నాను. కారం ఒక 5-6 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నానండి, స్పైసీగా ఉండాలని. మీరు కావాలంటే తక్కువగా అయినా యూస్ చేసుకోవచ్చు కారాన్ని. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు నేను కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నార్మల్గా అయినా ఈ ప్రాసెస్ చేసేయచ్చు. నేను దీనిలోకి పెరుగుని కానీ నిమ్మకాయని కానీ ఏమీ యూస్ చేయట్లేదు, డైరెక్ట్గానే నేను లెగ్ పీస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఘాట్లు పెట్టారు కదండి, ఇట్లా ఘాట్లు పెట్టున్నాయి చూసారు కదా. ఇట్లా ఘాట్లు పెట్టడం వల్ల మనకి ఉప్పు కారం అంతా ముక్కకి పట్టి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని కలుపుకొని 2 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. మీరు ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీస్లను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న కడాయిలోకి మినిమం 4 పీసులు పడతాయండి. సో నేను కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని టర్న్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ తులుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అన్నింటినీ రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకుని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని జాయింట్లను కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా టేస్టీగా అండ్ చాలా స్పైసీగా ఉంది. ఈ విధంగా అన్ని జాయింట్లను తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ లెగ్ పీస్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్లో కామెంట్ పెట్టండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.